समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन। ఓం శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు 6వ అధ్యాయము 4వ బ్రాహ్మణం 18వ సంపుటం అయిపోయింది. 19వది చూడండి. అథ అభిప్రాతరేవ స్థాళీపాకావృతాజ్యం చేష్టిత్వా స్థాళీపాకస్య ఉపఘాతం జుహోత్యగ్నే స్వాహ అనుమతే స్వాహ దేవాయ సవిత్రే సత్య ప్రసవాయ స్వాహేతి. అథ ఇక ఆ మంతం ఏదైతే సర్వౌషధం సిద్ధం చేయడం జరిగిందో, సిద్ధం చేసినటువంటి దానిని ప్రాతరేవ, ప్రాతకాలం గృహస్థులు, ఈ యజ్ఞము గృహస్థులది కాబట్టి గృహస్థులైనటువంటి వారు ఈ యొక్క అగ్నిహోత్రంను అనుకోండి, సంస్కారాలు అనుకోండి, ఏవైనా అనుకోండి, ప్రాతకాలమే చేయాలి. మధ్యాహ్నం పూట చేయకూడదు. ప్రాతకాలం చేయాలి, లేదా సాయంత్రం చేయాలి. సాయంత్రం ఇటువంటివి చేయకూడదు. సాయంత్రం ఇటువంటివి ఎందుకు చేయకూడదు అంటే, రాబోయేటువంటిది చీకటి కమ్ముకొస్తుంటది కాబట్టి ఇంతింత సఘన ఘనమైపోతుంటది, కటిక చీకటి అయిపోతుంటది. కాబట్టి గృహస్థుడు ఆశాజీవి, గృహస్థుడు కామన కోరికలతోటి ఉంటుంటాడు. కాబట్టి అతని కోరికలు ప్రతిఫలించాలి అని అంటే తను సంకల్పించినటువంటి శుభకార్యం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి, దివ్యముగా దేదీప్యమానముగా ప్రకాశిస్తూ ఉండాలి. కాబట్టి ప్రాతకాలమున చేసినట్టయితే ఆ కార్యం దినదిన క్షణం సూర్యుడు పైకి వస్తున్నప్పుడు ఎంతెంతగా సూర్యుడు పైకి వస్తుంటే అంతంతగా తేజస్వంతముగా ఉంటుంటది. కాబట్టి ప్రాతకాలమునే ఆ యొక్క మంత్రరహస్య దివ్యౌషధాన్ని తీసుకొని దానిని బాగా కలపాలి. ప్రాతరేవ స్థాళీపాకావృతాజ్యం, స్థాళీపాకంలో ఆవృత ఆజ్యం చేష్టిత్వ. ఈ యొక్క స్థాళీపాకం అంటే దేంట్లోనైతే ఆ ధాన్యాలన్నీ పిండి చేసి అన్ని కలిపి దేంట్లోనైతే పెట్టారో దానిపైన నెయ్యి పోయాలి. ఆ నెయ్యి చేత, ఆజ్యం అంటే నెయ్యి, ఆ నెయ్యి చేత ఆవరించబడినటువంటి ఆ యొక్క దివ్యౌషధాన్ని చేష్టిత్వం అంటే దాన్ని బాగా కలపాలి, కిందికి మీదికి బాగా కలపాలి. స్థాళీపస్య ఉపఘాతం జుహోతి. ఆ స్థాళీపాకం నుంచి తీసుకొని జుహోతి, ఆహుతి ఇవ్వాలి. ఏ రకంగా అంటే అగ్నయే స్వాహ, అనుమతయే స్వాహ, దేవాయ సవిత్రే సత్య ప్రసవాయ స్వాహ. ఈ విధంగా అగ్నయే, అగ్ని అంటే జీవాత్మ, అగ్ని అంటే గృహస్థునికి సంతానం,
అగ్ని అంటే బ్రహ్మాండంలో పరమాత్మ సృష్టిని ముందుకు నడపాలి కాబట్టి ఈ యొక్క గృహస్థుడు తనకు పుట్టబోయేటువంటి సంతానాన్ని తన వంశమును అలుముకున్నటువంటి సంశయం ఎటువంటి సంశయం అని అంటే ఈ వంశం ఎట్లా ముందుకు పోవాలి అని అంటే సంతానం ఉత్పన్నమైతే ముందుకు పోతుంటది, సంతానం ఉత్పన్నం కాకపోతే అక్కడితోటే ఆగిపోతుంటది. అటువంటి సందేహాస్పదమైనటువంటి భావజాలాన్ని ఈ పుట్టబోయేటువంటి సంతానం పటాపంచలు చేస్తూ నేనున్నాను, నేను వచ్చాను, నేను వెలిగిస్తాను, నేను ఉద్ధరిస్తాను ఈ వంశాన్ని అనే విధంగా అతడు వస్తుంటాడు. కాబట్టి గృహస్థుని గృహాశ్రం అగ్ని దయానంద సరస్వతి వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా అథర్వవేదం ఆస్యై బ్రాహ్మణా స్రవంతి రవి రగ్ని రుదజంత్వాపహ ఈ యొక్క అథర్వవేదము 14వ కాండము 1వ సూక్తము 39వ మంత్రం ఈ యొక్క మంత్రం ప్రకారం ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల ఇంటి నుంచి ఎవరైతే యుక్త వయస్సులో ఉన్నారో వాళ్ళు ఎటువంటి వారు అంటే బ్రాహ్మణ అంటే బ్రహ్మతత్వము తెలిసినటువంటి వారు బ్రాహ్మణులు, చదువుకున్నటువంటి వేద విద్యను చదువుకొని బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వారు బ్రాహ్మణ క్షత్రియుల వయసుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి. తీసుకొచ్చినటువంటి అగ్నిని ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆ శిశువును జన్మింపజేసినటువంటి శిశువును తన గృహాశ్రమంలో ఏ రకంగా ప్రవేశింపజేస్తున్నాడు అంటే కొత్తగా ఇల్లు కట్టి ఆ ఇంటి ప్రధాన ద్వారం ముఖ్య ద్వారం బయట బ్రహ్మ అంటే పురోహితుడు, యజమాన దంపతులు, ఆ యజమాన దంపతుల ముందు ఆ పుట్టినటువంటి సంతానం ముందుగా ఉండి లోపలికి వెళ్ళడం. కుడికాలు అంటే దక్షిణ దిశ నుంచి ఉత్తరము వైపుకు ముఖం పెట్టినటువంటిది కుడికాలు. దక్షిణ దిశ ఇక అవకాశం లేదు కాబట్టి దక్షిణాన్ని మూసేసి ఉత్తరానికి ముఖము తెరబెట్టినటువంటిది. పాదము ఒకవైపు లేచి ఉంటుంటది, ఇంకొక వైపు కూర్చొని ఉంటుంటది. గమనించారా? పాదం ఈ యొక్క శీలమండ కిందనేమో లేచి ఉంటుంటది, ఇటు చిటికెన వేలు వైపేమో పూర్తిగా భూమి మీద పడుకొని ఉంటుంటది. అందు గురించి దక్షిణ దిశ మూసివేసి ఉత్తర దిశకు తెరలేపినట్టుగా ఉంటుంటది కాబట్టి కుడికాలు. అందుకని దయానంద సరస్వతి అక్కడ ఏమని చెప్తున్నా అంటే ప్రధాన ద్వారం దగ్గర నిలబడి ఓం అచ్యుతాయ భౌమాయ స్వాహ. అచ్యుతం అంటే చ్యుతం అంటే విడిపోవడం, అచ్యుతం అంటే నా చ్యుతం, అచ్యుతం అంటే విడిపోరానటువంటి నిరంతరంగా కొనసాగించేటువంటి ఈ గృహాశ్రమం యొక్క వంశము అచ్యుతమై ఉండాలి, నిరంతరం కొనసాగించాలి. కాబట్టి ఈ గృహంలో ప్రవేశించేటువంటి ఈ గృహాశ్రమాన్ని నడిపేటువంటి ఆ వ్యక్తి మొట్టమొదట ఆహుతి ఇవ్వాలి. అచ్యుతాయ భౌమాయ స్వాహ, ఒక ఆహుతి ఇవ్వాలి. దీనిని తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారు, నీళ్లు చల్లుతుంటారు. ఇక మరికొందరు ఏం చేస్తుంటారు, కొబ్బరికాయలు కొట్టి పెడుతుంటారు. ఇక మరికొందరు అతి శ్రద్ధతో ఏం చేస్తుంటారంటే పాతింట్లో అగ్నిహోత్రం చేసి పూర్ణాహుతి చేయకుండా ఆ నిప్పును ఇక్కడికి తీసుకొచ్చి ఈ ద్వారంలో అచ్యుతాయ భౌమాయ అని స్వాహ ఆహుతి ఇచ్చి ముందుకు వస్తుంటారు. వాస్తవికం ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఆ వివాహ ఉత్తరవేదిలో గర్భాధానం చేసుకొని తీసుకొచ్చినటువంటి ఆ గర్భము ఇక్కడ ప్రసవింపజేసి సంతానాన్ని మొట్టమొదట నడిపించడం. అందుకే
ఇది ఏమంటారంటే ఆనవాయితీ, అది తప్పేనైనా నడుస్తున్నటువంటిది ఏంటంటే ఇంటి ఆడబిడ్డ చేత దీపము వెలిగింపజేయడం. వెలిగించాల్సింది ఇంటి యజమానురాలు, కానీ ఈ ఆనవాయితీ వేదం యొక్క సత్యార్థం తెలియకపోవడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో అమ్మాయి గనక ఉన్నట్టయితే, లేదంటే ఆ యజమానునికి అక్క చెల్లెలుగా ఉన్నట్టయితే ఆడబిడ్డ చేత దీపం వెలిగింపజేసి ముందుకు నడిపించడం. దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ వేదంలో చెప్తున్నటువంటిది ఏంటంటే ఎవరైతే యుక్త వయస్సుకు వచ్చినటువంటి వారు వివాహం చేసుకొని వివాహం యొక్క ఉత్తరవేది, వివాహం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం అంటే సంతానాన్ని కనడం, అది ఉత్తరవేదిలో గర్భాధానం, రాత్రి గర్భాధానం చేసుకొని పొద్దున ప్రాతకాలం బయలుదేరి వచ్చేసి ఈ ఇంట్లో ఇక 9 నెలల నుండి సంతానానికి జన్మనిచ్చి పురిటి రోజు అంటే పురుడు పోసుకునేటువంటి రోజు 11వ రోజు ఎప్పుడైతే పేరు పెడుతుంటారో ఆ రోజు అందరికి ఎట్లయితే పరిచయం చేస్తుంటారో ఆ పరిచయం అనేటువంటిది కొత్త ఇల్లు కట్టుకొని అమ్మ నాన్న ఇంట్లో ఉండకూడదు, వాళ్ళ గృహస్థ జీవితం వారే జీవించాలి. అలాగని చెప్పేసి అమ్మ నాన్నకు దూరంగా వెళ్ళిపోవడం కాదు, కాకపోతే వాళ్ళకొక గది ప్రత్యేకంగా, వాళ్ళకొక ఇల్లు ప్రత్యేకంగా ఉండాలి. దాని గురించి కొత్త ఇల్లు ఎట్లా కట్టాలో దయానంద సరస్వతి చెప్పాడు. ఆ ఇల్లు కట్టుకొని దాంట్లో ప్రవేశింపజేయడం. మొట్టమొదట తల్లిదండ్రుల ముంగట పుట్టినటువంటి సంతానం ఉండడమే ఆ ఇంటికి అగ్ని. ఆ ఇల్లే ఒక యజ్ఞకుండము. ఆ యజ్ఞకుండములో ఈ అగ్నియే ఈ సంతానము. ఆ సంతానమే అచ్యుతం. అచ్యుతం అంటే వంశస్థుడు అనేటువంటిది అభిప్రాయం. వెలుగుతుందా? అది అంటున్నాం మళ్ళీ, ఎందుకంటే వాళ్ళ ఊరిగా కూర్చుంటే దానికి దీనికి సంతం లేకుండా పోతుంది. అందుకని ఈ రకంగా ప్రాతకాలమే దాన్ని తీసుకొని అగ్నయే స్వాహ. అగ్నయ అంటే పరమేశ్వరుని కోసం. పరమేశ్వరుడు ఇక్కడ ఎక్కడ వచ్చాడు అంటే పరమేశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థను ముందుకు నడిపించేటువంటిది గృహస్థుడే కాబట్టి అతని యొక్క ప్రకాశాన్ని నడిపించేటువంటిది సంతానాన్ని ఉత్పన్నం. భగవంతుడేమో అమైతిని సృష్టితోటి ఆది మానవులను సృష్టించాడు. ఆ ఆది మానవుల రూపంలో ఉన్నటువంటి వారు మైథునం చేసి ఇప్పుడు సంతానాన్ని కానీ భగవంతుని సృష్టిని ముందుకు నడిపిస్తున్నారంట. అంటే భగవంతునికి ప్రతినిధులుగా గృహస్థులు కాబట్టి అగ్నయే, ఓ భగవంతుడా ఈ సంతానం నీ బిడ్డ, అందుకని మీ బిడ్డలుగా పుట్టినటువంటి మేము మీ సృష్టిని నడిపించాలంటే మా కడుపు పండాలి కాబట్టి, మా కడుపున బిడ్డ పుట్టాలి కాబట్టి ఈ బిడ్డ నీ బిడ్డ. అందు గురించి మా కడుపు పండింపజేసి మా మీద వస్తున్న ఆరోపణలన్నింటినీ తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈ అగ్నిని వెలిగి అనేటువంటిది అభిప్రాయం. అనుమతయే స్వాహ. మమ్మల్ని నువ్వు ఎందుకు పుట్టించావు అని అంటే మా ద్వారా మీరు చేస్తున్న కార్యం మేము చెయ్యాలని మాకు అనుమతించి మమ్మల్ని దంపతులుగా ఒకటి చేశావు. కాబట్టి మా దాంపత్య జీవితం పండాలి అని అంటే మా కడుపున బిడ్డ పుట్టాలి. అనుమతయే స్వాహ. దేవాయ అంటే దివ్య గుణవంతుడైనటువంటి సవిత ఏ రకంగానైతే తాను ఈ యొక్క ప్రకృతి ప్రసవం అంటే ఏంటంటే చీకటిలో ఏది ఏమిటి అనేటువంటిది తెలియదు. ఇక తెల వారబోతున్నప్పుడు ఉషోదయ కిరణాలతోటి అంతా ముస్తాబయి ఆ ప్రకృతి యొక్క రమణీయ తత్వం ఎక్కడైతే కనబడుతుంటుందో అప్పుడు నింగి నేలను వేరు చేస్తూ
ఆయా రెండింటి మధ్యలోంచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడే ప్రకృతి ప్రసవం. సవిత్రే సత్యప్రసవాయ స్వాహ. ఏ రకంగానైతే అక్కడ నింగి నేలను విడదీసుకుంటూ ఆ ఇద్దరి మధ్యలోంచి ఈ సూర్యుడు ఏ రకనైతే ఉదయిస్తూ ఉన్నాడో ఆ విధంగా హుత్వా ఉద్ధృత్య ప్రాశ్నాతి ప్రాశ్యేతరస్యాహ ప్రయచ్చతి. హుత్వా ఈ యొక్క గృహస్థుడికి ఇప్పుడు బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి అయినటువంటి వారి కంచంలోకి వచ్చింది వారు తినాలి. కానీ గృహస్థుని కంచంలోకి వచ్చేది మామూలుగా రాకూడదు. అది దివ్య గుణములతో కూడినదై ఉండాలి. అగ్నిహోత్రం చేయబడినదై ఉండాలి. అగ్నికి సమర్పించినదై ఉండాలి. హుతశేషమై ఉండాలి. భగవంతుడికి సమర్పించినదై ఉండాలి. కాబట్టి హుత్వా ఆహుతిచ్చి యజ్ఞం చేసి హుత్వా ఉద్ధృత్య ప్రాశ్నాతి ఆ అగ్నిహోత్రం చేయబడినటువంటి ఆ యజ్ఞ శేషాన్ని ఉద్ధృత్య తీసుకొని ప్రాశ్నాతి ప్రకృష్ట అశ్నాతి ప్రాశ్నాతి తృప్తిగా తినడం. ప్రాశ్యేతరస్య తినగా మిగిలినటువంటి ఇతరస్యాహ ప్రయచ్చతి. ఇక తాను తినగా మిగిలినటువంటి ఏదైతే దివ్యౌషధం ఉన్నదో ఆ దివ్యౌషధాన్ని స్త్రీ కోసం ఇవ్వడం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాశ్యేతరస్య అంటే తాను తిన్నటువంటి కంచానికి నోటికి మధ్యలో చేతితోటి కిందికి వెళ్ళి తీసుకొని నోట్లో పెట్టుకున్న చెయ్యిని మళ్ళీ కింద కంచంలో పెట్టి ఆ రకంగా ఎంగిలి చేసినటువంటిది కాదు. ఎక్కడైతే ఆహుతి ఇవ్వబడినటువంటి పాత్రలో నుంచి తనకు కావలసినంతగా తీసుకోగా, ఇంకా తినలేదు, తనకు కావలసినంత తీసుకోగా మిగిలినటువంటిది ఇవ్వడం. అంతేగాని తన ఎంగిలి కంచంలోంచి తిన్నటువంటిది కాదు. అది ఎప్పుడూ చేయకూడదు. ఈ రకంగా ఇక ఇద్దరు తిన్న తర్వాత, స్త్రీ పురుషులు ఇద్దరు తిన్న తర్వాత ప్రక్షాళ్య. ఇక్కడ ఏంటంటే జీవిత వ్యవహారంలో ఇంటికి యజమానురాలు. పురుషుడు గృహస్థాశ్రమానికి తన ఇంటికి యజమానుడు. ఇంటికి అంటే ఇంట్లో ఉండేటువంటి ఆ మట్టి గోడలకు యజమానుడని కాదు. స్త్రీ జీవితం పట్ల, పుట్టినటువంటి సంతానం పట్ల, ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల పట్ల, ఇంటికి వచ్చే అతిథుల పట్ల, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఇంటికి వస్తుంటారో పండితులు, వారందరి బాధ్యత పట్ల యజమాని. స్త్రీ గృహముకు యజమానురాలు. ఇంట్లో ఏది జరుగుతున్నా, ఎవరికి ఏ మర్యాదలు ఏవి చేయాలన్నా స్త్రీ అధీనంలో ఉంటుంటాయి. కాబట్టి స్త్రీ ఈ ఇల్లును చక్కబెట్టాలి. పురుషుడు ఆ ఇల్లును చక్కబెట్టడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చడానికి బయటకు వెళుతాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే పురుషుణ్ణి ముందుగా తినమని చెప్తున్నాడు, మరి స్త్రీకి తర్వాత ఇవ్వమని చెప్తున్నాడు. దీని అభిప్రాయం ఏంటంటే భగవంతుడు ఈ యొక్క సృష్టిని చేసి హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతి ఏక ఆసీత్. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే, అతడు ముందుగా ఉండి ఈ యొక్క సృష్టి వ్యవస్థనంతా చేశాడు. కాబట్టి అతని తృప్తిలోకి
జీవాత్మను తీసుకోవాలని అనుకుంటున్నాడు, జీవాత్మను సక్రియపరచాలని అనుకుంటున్నాడు. కానీ జీవాత్మ పరమాత్మని యొక్క సృష్టి వ్యవస్థను గుర్తించలేకున్నందున, ఎందుకంటే భగవంతుడికి ఈశ్వరుడికి రూపం అనేటువంటిది లేదు, నిరాకార స్వరూపుడు. కాబట్టి ఈ అజ్ఞానయుక్తంగా ఉన్నటువంటి ప్రారబ్ధ గ్రస్తంతో అజ్ఞానయుక్తంగా ఉన్నటువంటి ఈ జీవాత్మ భౌతిక పరకంగా చూడాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి తనను చేరదీసే తత్వము, తనను చేరదీసి తనకు ఒక రూపమునిచ్చేటువంటి తత్వం ప్రకృతి కావాలి. అప్పుడు పరమేశ్వరుని సామర్థ్యం, అతని తృప్తి తర్వాత జీవాత్మను ఉద్ధరించాలి అని అంటే అతనికి సహకరించడానికి ప్రకృతి అవసరమైంది. అంటే ముందు పరమాత్మ ఉన్నాడు, ఆ తర్వాత జీవాత్మ, ఆ తర్వాత ప్రకృతి. కాబట్టి ఈ ఇద్దరు అతని తర్వాతనే జీవాత్మ తన దేహధారణ చెయ్యాలి అని అంటే ప్రకృతితో ఏకీభవించాలి. ఆ రహస్యం ఇప్పుడు వస్తున్నది. వివాహ సంస్కారంలో ఈ అథర్వవేదంలో ఉన్నటువంటి మంత్రముని చెప్పడం జరిగింది. ఆ అథర్వవేద మంత్రమే ఇక్కడ వస్తున్నది, చూడండి. ప్రక్షాళ్య పాణీం ఉదకపాత్రం పూరయిత్వా తేనైనాం త్రిరభ్యుక్షతి ఉత్తిష్ఠాతో విశ్వావసో అన్యాం ఇచ్ఛా ప్రపూర్యాం సా జాయాం పత్యా సహేతి. ఇక భోజనం అయిన తర్వాత చేతిలో నీళ్లు తీసుకొని తన స్త్రీ మీద, భార్య మీద ఇట్లా చిలకరించాలి 3 సార్లు. ఉదక పాత్రం అంటే జలముతో అది నీళ్లున్నటువంటి పాత్ర. ఆ పాత్ర ఎలా ఉండాలంటే పూరయిత్వ, జలముతోటి నిండుగా ఉండాలి, సగం కాదు, పూర్తిగా నిండు ఉన్నటువంటిది. పాణీం ఉదక పాత్రం పూరయిత్వ, చేతితోటి ఆ యొక్క జలంతో ఉన్నటువంటి పాత్ర, ఆ పాత్రలో జలము నిండుగా ఉండాలి. తేన ఏనాం త్రిహి అభ్యుక్షత్ ఉత్తిష్ఠాతు, ఈ రకంగా తేన ఏనాం, ఈ యొక్క స్త్రీని త్రివారం అంటే 3 సార్లు అభ్యుక్షిత్య, ఇట్లా నీళ్లు తీసుకొని ఇట్లా చిలకరించడం. ఉత్తిష్ఠాతు విశ్వావసో అన్యామిచ్చ, ఓ ప్రకృతి, ఓ స్త్రీ, ఓ దేవి, నేను నీవు, నేను నీవు, నువ్వు నేను, మన ఇరువురమే కాదు, మన ఇరువురితోటే ఉద్దేశము నెరవేరదు, మన ఇద్దరి మధ్యలోకి ఇంకొకరు రావాలి. అన్యాం ఇచ్చ, ఇంకొకరిని కోరుకో, సంతానాన్ని కోరుకో. అందుకని ఇక్కడ భగవంతుడు తన సామర్థ్యానుసారంగా తృప్తి పడ్డాడు. కాబట్టి ఇప్పుడు స్త్రీని చేపట్టి స్త్రీని తృప్తిపరిచి, స్త్రీతోటి నువ్వు నేను, నేను నువ్వు, మనం ఇరువురితోటే సరిపోదు, మన ఇరువురి మధ్యలోకి ఇంకొకరు రావాలి, మన ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ప్రోత్సహించడానికి, మనల్ని సంతోష పెట్టడానికి. కాబట్టి సంతానం తర్వాత పురుషుడు ముందు, పురుషునికి, ఈ భగవంతుడికి ప్రతినిధిగా పురుషుడు, ప్రకృతికి ప్రతినిధిగా స్త్రీ, ఇంకా సంతానం ఈ యొక్క జీవాత్మలకు ప్రతినిధిగా అక్కడ బ్రహ్మాండంలో ఉన్న రహస్యాన్ని ఈ పిండంలో చూపెట్టడం జరుగుతుంది. పరమాత్మ పురుషుడు, ప్రకృతి స్త్రీ, ఈ జీవాత్మలు సంతానం, త్రైత సిద్ధాంతం. కాబట్టి ఈ వీరి ఒక డౌట్ వస్తుంది, వాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటేసారి తినొద్దా? పురుషుడే తినాలి మొదలు, స్త్రీ వాళ్ళకి పెట్టాలా? అంటే స్త్రీకి ఉనికి లేదు కదా. స్త్రీకి ఉనికినిచ్చినటువంటిది, అస్తిత్వంనిచ్చినటువంటిది పురుషుడు. స్త్రీ రూపం, ప్రకృతి రూపం దాల్చుకునే కంటే ముందు సత్వరజ తమస్సులో విడివిడిగా పడి ఉన్నటువంటి ఆ ప్రకృతిని, ఆ సత్వరజ సమస్యను ప్రేరేపించడం కానీ ఆ 3 ఒకటి అవ్వడంతో ప్రకృతి ఏర్పడుతుంటది. ఆ ప్రకృతి ఏదైతే వికారాలను వెలువరుస్తుంటుందో ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఆ ప్రకృతి యొక్క వికారం.
భగవంతుడు ఆ ప్రకృతి యొక్క మూల బీజాలు, ఈ సత్వరజ తమస్సు, ఈ 3 త్రిగుణాలు వాటిని ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, ముందు యజమాని సామర్థ్యశాలి అయి ఉండి ఒక వాహనాన్ని తయారు చేసుకొని ఆ వాహనాన్ని నడిపించడానికి తాను ఉండి ఆ వాహనాన్ని ముందు దాంట్లో ఒక డ్రైవర్ ఎక్కి తాళం పెట్టి దాన్ని నడిపిస్తుంటాడు కదా. ఆ విధంగా ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది, ప్రకృతి కంటే ముందు పరమాత్మ ఉన్నాడు కాబట్టి పరమాత్మయే ప్రకృతికి ఉనికినిచ్చాడు. మనం ఇల్లు కట్టుకోవాలి అన్నప్పుడు ముందు మనం ఉండాలి. మనం ఉన్న తర్వాతనే ఇల్లు మన ఇష్టానుసారంగా మనం కట్టుకోగలుగుతుంటాం. అందుకని పురుషుణ్ణి యుక్త వయస్సుగా చేసి అతనికి ఆయుష్ పెద్దగా పెట్టి, ఆ తర్వాత స్త్రీని ఉత్పన్నం చేసి ఆమెకు ఆయుష్ పురుషుని కంటే తక్కువగా పెట్టి, మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక ముహూర్తాన ఒకటి చేసి వివాహం చేసినప్పుడు పురుషుడు ముందుగా ఉన్నాడు అనేటువంటి సందేశమే పురుషుడు ఇక్కడి అభిప్రాయం యొక్క దాన్ని. పురుషుని కోసం వేచి చూడాలి. మళ్ళీ స్త్రీని కాదని పురుషుడు ఎక్కడ బయట తన అది భోగభాగ్యాలతోటి తృప్తి పడరాదు. ఎందుకు అనంటే, ఏదైనా కష్టమో నిష్ఠూరకమో ఏదైనా సరే కలిసి పంచుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ తింటుంటే నా గురించి అక్కడ ఆవిడ ఎదురు చూస్తుంటది, కాబట్టి నేను ఇక్కడ కాదు తినాల్సింది అక్కడ. ఇక మంచి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, బయట ఎంత తిన్నా, ఏ విధంగా తిన్నా, ఎంత తృప్తి పడినా ఇంటికి వచ్చి భార్య చేసినటువంటి వంట ఒక్క ముద్ద అన్నం తిని అతని నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఏంటంటే, బయట ఎంత రుచికరమైన పదార్థం తిన్నా మళ్ళీ ఇంటికి వచ్చి నీ చేతితోటి ఒక ముద్ద తింటే ఆ తృప్తే వేరమ్మా. ఆ రకంగా అక్కడ అన్యోన్యత పెరుగుతుంటది, అక్కడ గొడవలు రాకుండా ఉంటుంటారు. అప్పుడు ఆమె ఎదురు చూస్తుంటది అన్నట్టుగా. ఎదురు చూడడం దానికి, పంచుకొని ఉండడానికి. అంతేగాని ఈ రకంగా అతన్ని లెక్క చేయకుండా ఇప్పుడైతే మనోరంజకంగా ఏంటంటే, అతను ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి అతన్ని బయటకు పంపించి తర్వాత తన ఇష్టానుసారంగా ఇంకా వేరే వేరే వంటలు చేసుకొని తింటుంటారు అన్నట్టుగా చాలా వస్తున్నాయి. అది సరైనటువంటి పద్ధతి కాదు. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, కన్యాదానంతోటే ఆవిడ తన తల్లిదండ్రుల యొక్క కులగోత్రాలను అన్నింటినీ వదిలేసి ఇక ఎప్పుడైతే అతని చేతిలో పెట్టడం జరుగుతుంటుందో అతని కులగోత్రాలతో ముడిపడుతుంటది. కాబట్టి చివరి శ్వాస వరకు ఆవిడ అతని పేరుతోటే గుర్తింపు పొందుతుంటది. ప్రాపూర్యం సంజ్యాయాం పత్య సహేతి. ఇక ఆ రకంగా నీళ్లు చిలకరించిన తర్వాత వారిద్దరూ ఒక దగ్గర శయనించి ఆ యొక్క గర్భాధానం చేసుకొని మళ్ళీ విడివిడిగా ఎవరి స్థానంలో వారు విడివిడిగా పడతారు. అథ ఏనాం అభిపద్యతే అమోహమస్మి సాత్వం. అది ఎట్లా కలవాలనేది చెప్తున్నాడు అనమాట. ఎట్లా కలవాలనేది చెప్తున్నది ఏంటంటే, ఏనాం అభిపద్య, ఆవిడ దగ్గరికి చేరి ఏమంటాడంటే, అమోహం అహం అస్మి సాత్వం. అమ అంటే అన్నం, నేను అన్నమును, నీవు వానివి. సాత్వం, నీవు వానివి. అమో అహం, నేను ప్రాణము. సామాహం అస్మి, నేను సామం అంటే ఉపాసన. ఈ శ్రీకృష్ణుడు చెప్తుంటాడు కదా, వేదానాం సామవేదోస్మి. వేదములలో నేను సామవేదమును. అంటే సామవేదము అంటే ఉపాసనీయుడను, ఉపాసించేటువంటిది మీరు, ఉపాసనీయుడను నేను. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తుంటే, సామాహమస్మి రిక్ త్వం. రిక్ అంటే జ్ఞానం,
నువ్వు జ్ఞానము ద్యౌరహం పృథివీస్త్వం, నేను ఈ యొక్క ద్యూస్థానం అంటే సూర్యచంద్ర నక్షత్రాలు ఇవి ఏవైతే ప్రకాశిస్తున్నాయో ఈ ద్యూస్థానమును నేను, పృథివీత్వం నువ్వు పృథివీ రూపము, తౌ ఏహి అందుకే ఓ శ్రీమతి ఏహి వచ్చాయి, సంరభావహై మనం యొక్క గర్భాధానం చేద్దాం, సహరేతో దధావహై సహ మనం ఒకరికొకరం ఏకీభవించి, రేతో దధావహై ఈ యొక్క రజవీర్యాల ఆదాన ప్రదానంతో, పుంసే పుత్రాయ విత్తయా ఈ యొక్క పురుష నక్షత్రం రోజున పుత్ర సంతానం నిమిత్తకంగా విత్తాయ గర్భాధానం చేద్దాం. అథ అస్య ఊరు అత ఊరు విహాపయతి జిహీథాం ద్యావా పృథివీం ఇది. ఈ రకంగా వారు ఏకీభవించుకొని తస్య అమర్థం నిష్ఠాయ ముఖం ఇక అది ఎట్లా ఇష్టం వస్తే ఆ రకంగా కాదు, దానికి ఉద్దేశం కూడా చెప్తున్నది ఏంటంటే నిష్ఠాయ అంటే శ్రద్ధతో ఇష్టపూర్వకంగా. అందుకే దయానంద సరస్వతి ఆ ఉత్తర వేదిలో సమయం అనుకూలంగా లేనప్పుడు ఏమని చెప్తుంటారంటే, ఏ రోజైతే ఇద్దరు ప్రసన్న వదనంగా ఉంటుంటారో సంతోషంగా ఉంటుంటారో అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నిష్ఠాయ ముఖేన ముఖం దగ్గర ముఖం ఉండాలి. ముఖేన ముఖం సంధాయ త్రిహి ఏనాం అనులోమాం అనుమార్ష్టి. అనులోమం అంటే సున్నితంగా ఇహపరలోకం రాసేటప్పుడు ఒక అమ్మగారు అది చెప్తుంటే నాకు అది ఏంటనేది తెలియదు, మా ఆయన గారికి ఆతురత ఎక్కువ, నాకేమో తెలియదు, దాంతో ఇబ్బంది పెట్టారు చాలా అని చెప్పింది అనమాట. దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నటువంటిది ఏంటంటే, అనులోమాం అనుమార్ష్టి, స్త్రీ యొక్క హృదయం స్త్రీ యొక్క తత్వం సున్నితం కాబట్టి దురుసుగా ప్రవర్తించకూడదు. ఈ అనులోమం అంటే సున్నితంగా అనేటువంటిది అభిప్రాయం. విష్ణుర్యోనిం కల్పయతు త్వష్టా రూపాని పింశతు. ఓ విష్ణు, ఓ వ్యాపక పరమేశ్వర, మా నుండి ఈ యొక్క రజవీర్యాలు విడుదలైనవి కాబట్టి ఈ విడుదలైనటువంటి వాటికి ఈ యోనిలో ఈ యొక్క గర్భంలో శిశువును పిండమును అభివృద్ధి చెందేటట్టుగా అనుగ్రహించు. త్వష్ట రూపాన్ని పింశతు, ఓ సృష్టికర్త, ఓ పరమేశ్వర, మా ఇద్దరి రూపాలకు అనుగుణంగా కలిసి ఉండేటువంటి రూపాన్ని పింశతు రూపొందించు. ఆశించతు ప్రజాపతిర్ధాత గర్భం దధాతు తే. ఈ రకంగా భావించుకుని పురుషుని శరీరం నుండి శుక్రము, స్త్రీ శరీరం నుండి ఒక రజస్సు అండము విడుదల అయి రావడం వల్ల ప్రజాపతిర్ధాత గర్భం దధాతు తే, ఓ పరమేశ్వర గర్భాన్ని ప్రసాదించమని చెప్పేసి వేడుకోవడం. గర్భం దేహి సినీవాలి గర్భం దేహి ప్రతిష్ఠికే. ఈ రకంగా ప్రార్థనా పూర్వకంగా ఇదేంటంటే గర్భాధానం అంటే ఒక కామాన్ని చల్లార్చుకోవడం కాదు, ఇది ఒక సృష్టి విద్యను, భగవంతుని సృష్టి విద్యను నడిపించడం కాబట్టి పవిత్ర భావజాలంతో ఏ రకంగా చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు. అందు గురించి ఇక్కడ ఏం తెలుస్తుందంటే, కరెక్ట్ ఈ పద్ధతిలా ఉంటే లోకం అంతా ఇట్లా లేకుంటది. ఇప్పుడు పద్ధతులు లేకనే కుక్కల్లాగా మనుషుల్లాగా రాక్షసుల్లాగా తయారై ప్రపంచం అంతా ఈ విధంగా అయింది అనిపిస్తుంది. అవును, అందుకని మొత్తం పవిత్ర భావంతో శ్రద్ధాయుక్తంగా
చేస్తే మనం ఎటువంటి భావజాలంతో ఉంటే పుట్టేటువంటి సంతానం కూడా అదే. నిన్న మొన్న మనం చెప్పుకున్నటువంటి దానిలో ఏంటంటే సంతానముది తప్పు కాదు, వారు ఇప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తున్నా వారిది తప్పు కాదు, వారు ఫోటో కాపీ మాత్రమే, జిరాక్స్ పేపర్ మాత్రమే. ఆ జిరాక్స్ స్కానింగ్ ఎక్కడ అవుతుంది అంటే గర్భంలో అవుతుంది. ఓహో, ఈ తల్లి ఎటువంటి భావజాలంతో ఉంటే, ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆ యొక్క గర్భస్థ శిశువుకు ఓహో నేను పుట్టిన తర్వాత ఈ రకంగా ఉండాలా, వీరి పట్ల వీరిని ఇట్లా తిట్టాలా, వీరిని ఇట్లా కొట్టాలా, వీరితోటి ఇట్లా ఉత్పీడన చేయాలా అని చెప్పేసి ఈమె ఎట్లెట్లా కుళ్ళిపోతుతనం ఉంటే అట్లా ఉంటది ఈమె. అందుకే దయానంద సరస్వతి నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే గర్భము దాల్చిన తర్వాత వేదమును చదవడం, ధార్మిక చర్చ చేయడం, ఆత్మ పరమాత్మల గురించి చర్చ చేయడం, మరియు సత్సంగం చేయడం, మంచి ఆధ్యాత్మిక చర్చ చేయడం. అది ఇక ఆయుర్వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే తిట్టుకోవడం, చంపుకోవడం, ఈ యొక్క ఇరిగిపోయే చెట్లు, కూలిపోయే ఇల్లు, ఇటువంటి పరిస్థితులను చూడకూడదు. చంపడం ఇవన్నీ చూడకూడదు. నిర్మాణం అయ్యేటువంటి ఒక చెట్టు పెట్టడం, ఒక పెళ్లి జరిపించడం, ఒకరిని చదివించడం, అవన్నీ వదిలేసి కేవలం సినిమా ముందర కూర్చుంటారు కదా, అదెట్లా? అదే దాని గురించే కదా వాటి పుట్టగానే వస్తే అది అక్షరాభ్యాసం రోజు ఒక కత్తి, ఒక తాళం, ఇన్ని డబ్బులు, పెన్ను అక్కడ పెట్టి ఏది ముడతాడో చూడండి. అతనికి ఏం తెలుసు? అది కత్తి ఏం తెలుసు, డబ్బు ఏం తెలుసు, అతనికి అది ఏదేమిటనే తెలియదు కదా. అక్కడ పెడితే పెన్ను పట్టుకుంటే అహో వీడు సరస్వతి ఏవి జ్ఞానం ఉన్నది, పెన్ను పట్టుకున్నాడని మురిసిపోవడం, కత్తి పట్టుకుంటే వీడు కత్తి పట్టుకున్నాడని తిట్టడం, అతన్ని కొట్టడం, అది కాదు ఇది పట్టుకో అని చెప్పి చూపించడం, ఇదంతా నాటకం అన్నట్టు. అది గర్భంలో ఉన్నప్పుడు వేరే వేరే అలవాట్లు వాడి బయటకు వచ్చినాక యూజ్ చేస్తే దానికి దీనికి సంబంధమే లేకుండా అది 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 సంగతి. అందుకని అన్ని తల్లి ఈ బెడ్ రెస్ట్ లో ఉన్నటువంటి దరిద్రమే ఇప్పుడున్న సమాజం. అంతే. మనం ప్రకృతి సహజంగా భగవంతుడు చెప్తున్నటువంటిది, వేదంలో చెప్పింది, ఉపనిషత్తులో చెప్పింది, అన్ని చెప్పింది ఈ రకంగా విధిపూర్వకంగా ఉంటే వాళ్ళ పిల్లలు సంస్కారవంతులుగానే ఉంటారు, వాళ్ళ ఇల్లు ఆదర్శంగానే ఉంటుంటది. ఆ తీరే వేరు. ఇది నేర్పించడానికే ఈ ఉపనిషత్తుల రూపంలో, ఈ యొక్క వైదిక సాహిత్యం రూపంలో ఇదంతా నేర్పించడానికే ఇది పెట్టారు. ఇక చదివించే వాళ్ళు ఏమంటారు, ఇది అశ్లీలంగా ఉన్నది, ఇది ఎట్లా చెప్తారు, ఇది చెప్పకూడదు కదా అని చెప్పి అనుకుంటారు. అది వాళ్ళ వెకిలి బుద్ధి. ఒక శాస్త్రం ఉంది, ఏముంటదంటే మేష శాస్త్రం చదివిన వాళ్ళేమో పెళ్లి చేసుకోరు, వాస్తు శాస్త్రం చదివిన వాళ్ళేమో ఇల్లు కట్టరు, ఇక్కడ ఇది పెట్టాలి, ఇక్కడ ఇల్లు పెట్టాలి, అన్ని సమస్యలే వస్తాయి, శాస్త్ర ప్రకారం పోతే ఏది పని కాదని ఊళ్ళలో అట్లాంటి మాటలు మాట్లాడు. ఇప్పుడు సగం కుండా ఎక్కువ తను ఊగుతుంది, తనని ఎత్తుకున్న వాళ్ళని కూడా ఊపుతుంది. నిండుకుండా తను కదలదు, తనని ఎత్తుకున్న వారిని కూడా కదలనివ్వదు. ఏమి అర్థం కావట్లేదా అమ్మగారు? అదే అభిప్రాయాలు బట్టి అవి వస్తా ఉంటాయి. అంతే అంతే. గర్భం తే అశ్వినౌ దేవా వదత్తాం పుష్కరస్రజౌ. గర్భం తే అశ్వినౌ. అశ్వినౌ అంటే ఈ యొక్క చికిత్స, అంటే దానికి తగినటువంటి జాగ్రత్తలు వహించడం, బాధ్యతగా ఉండడం, ఎటువంటి బాధ కలిగించకుండా జాగ్రత్త పడడం. దేవావదత్తం, ఈ గర్భం మామూలు గర్భం కాదు, ఈ దేవతలు ప్రసాదించినటువంటిది. అందు గురించి పుష్కర స్రజౌ, ఈ పుష్కరం అంటే పువ్వు ఎట్లయితే పూస్తుంటే చెట్టుకు అందం ఏర్పడుతుంటదో, ఈ గృహస్థుని ఇంటిలో సంతానం పుట్టడం ద్వారా ఆ ఇల్లు ఆ విధంగా కలకలలాడుతుంటది. కలకల అన్నదానికి రెండు అర్థాలు వస్తాయి. ఒకటేమో అయ్యో అయ్యో ఇట్లయిపోయా అనేటువంటిది దుఃఖదాయకంగా, దాన్ని కూడా నా కలకల నీకు తలగది. ఇంకొకటేమో ఇల్లు అంతా గల్లు మున్నట్టుగా నిండుగా పరిపూర్ణంగా పిల్లల అల్లరితోటి
సంతోషంగా ఉండడం. హిరణ్మయీ అరణీయాభ్యాం నిర్మంథతామశ్వినౌ. హిరణ్మయి, హిరణ్మయి అంటే బంగారం వంటి. అరణి అంటే ఈ కర్రలతోటి నిప్పు రాజేసేటప్పుడు కింది దానిని అరణి అంటుంటారు. చూసారా ఎప్పుడైనా? ఒక కర్ర కింద పెట్టి ఇంకొక కర్ర పైనుంచి పెట్టి దానికి తాడు కట్టి కవ్వం చితికినట్టుగా చితికి ఆ రెండు కర్రల రాపిడితోటి నిప్పు రాజేయడం. యాభ్యాం నిర్మంథతామశ్విణువు. ఈ రకంగా నిశ్చితంగా ఎంతైతే రాపిడి చేసి ఆ యొక్క అగ్నిని రాజేయడం జరుగుతుంటుందో తద్వారా రగులుకున్నటువంటి అగ్నిని చాలా బాధ్యతాయుతంగా కాపాడడం. ఎప్పుడైనా సోమయాగం కానీ, అగ్నిష్టోము కానీ, శయనచితి కానివ్వండి, దర్శ పూర్ణమాసేష్టి కానివ్వండి, ఇవి జరిగినప్పుడు ఇటువంటివి చేస్తుంటారు. చూడండి. దీనిని అక్కడ పిడిచేడు గురుకులంలో దర్శపూర్ణ మాసష్టికి ఉదయనాచార్య గారు చేయించారు. ఇప్పుడు ఒకవేళ సానుకూల పరిస్థితులు ఉంటే ఈ ఆశ్రమంలో కూడా అటువంటివి జరుగుతాయి మన ముందు. హిరణ్మయీ అరణీయాభ్యాం నిర్మంథతామశ్వినౌ తంతే గర్భం హవామహే దశమే మాసి సూతవే. 10 నెలలకు సంతానానికి జన్మింపజేయడం. తంతే గర్భం హవామహే, ఆ రకంగా గర్భాన్ని పెంచి పోషించి దశమే మాసి సూతవే, 10 నెలల తర్వాత సంతానాన్ని కనండి. 10 నెలల తర్వాత అంటే ఈ జనవరి, ఫిబ్రవరి ఈ ఇంగ్లీష్ నెలలు కాదు. ఇవి దీంట్లో దినాలు అంటే 30 ఫిబ్రవరి ఒకసారి వచ్చింది. 4 ఏళ్ళకి ఒకసారి 29 వస్తుంటది. ప్రతి సంవత్సరం 28 వస్తుంటది. ఇక ఒక్కొక్క నెల 30 వరకు ఉంటది, ఒక్కొక్క నెల 31 వరకు ఉంటుంటది. అందు గురించి ఈ ఇంగ్లీష్ నెలలు కావు ఈ 10 నెలలు. అంటే మన ఈ యొక్క చైత్ర, వైశాఖ, జ్యేష్టం ఈ యొక్క నెలలు అనేటువంటివి ఉంటుంటాయి. కాబట్టి శుక్లపక్షం, కృష్ణపక్షం ఈ 2 పక్షాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క వైదిక మాసములో ఇవి 28 రోజులకే ఒక మాసం పూర్తవుతుంటది. కాబట్టి అటువంటివి ఈ గర్భం పూర్తయ్యేసరికి 10 నెలలు అవుతుంటది. ఇంకా ఇంగ్లీష్ నెలలను బట్టి 9 నెలలు. ఈ యొక్క చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢం ఈ మాసంలను బట్టి చూస్తే 10 నెలలు. అథ యథా అగ్నిర్గర్భ పృథివీ యథా జౌరింద్రేణ గర్భిణీ. యథా ఏ విధంగానైతే అగ్నిర్గర్భ, ఈ యొక్క కర్రలు ఎందుకు మండుతున్నాయి అంటే ఆ కర్రల లోపట అగ్ని ఉంది కాబట్టి అవి అగ్నిగర్భ అనబడుతుంటాయి. ఈ పృథివీ ఎందుకు ఈ రకంగా అన్నమును పండింపజేస్తుంది? ఈ అన్నం యొక్క ఊర్జ లోపల ఎక్కడున్నది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఇందాక శ్యామలయ్య గారు ఎవరు చెప్తుంటే ఏమంటున్నారంటే నేల, గాలి, నీరు, మాలి అన్నీ ఒకటేనైనా ఏ విత్తనానికి ఆ పండు, ఏ పండుగ రుచి అనేటువంటి భావజాలాన్ని చెప్పడం ఏంటంటే, కొబ్బరి చెట్టు పెడితే కొబ్బరికాయ వస్తుంది, మామిడి చెట్టు పెడితే మామిడి పండు వస్తుంది, నిమ్మ చెట్టు పెడితే నిమ్మ పండు వస్తున్నది అనేది వారు చెప్తున్నారు అనమాట. అది ఇక్కడ ఈ పృథివీ లోపట ఏ రకమైతే పృథివీ గర్భవతి అయి ఉండి దీంట్లోంచి అన్నం పండించి ఏ రకమైతే చంకన ఎత్తుకున్నటువంటి బిడ్డను ఇదిగో అని చూపించినట్టుగానే ఈ యొక్క వృక్ష వనస్పతుల ద్వారా పృథివీ లోపల నిహితమైనటువంటి దాక్కున్నటువంటి ఆ ఊర్జను ఈ యొక్క వృక్ష వనస్పతులు, వరి, గోధుమ, అరటి
మామిడి, కొబ్బరి ఈ పండ్ల ద్వారా ఎత్తి ఈ జీవాత్మలకు అందింపజేయడం. యథా జౌహు ఇంద్రేణ గర్భిణి, ఏ రకంగానైతే ఈ యొక్క జోహు అంటే సూర్యచంద్ర నక్షత్రముల యొక్క ఈ యొక్క ద్యూస్థానము ఇంద్రుని ద్వారా, ఇంద్రుడు ఏ రకమైతే వర్షాన్ని వర్షింపజేసి ఆ వర్షము ద్వారా కప్పలను పైనుంచి వర్షింపజేసి, చేప పిల్లను పైనుంచి వర్షింపజేసి, ఈ యొక్క విత్తనాలను పైనుంచి వర్షింపజేసి భూమిని సస్యశ్యామలం చేయడం, ఈ యొక్క సముద్రంలో చేపలు కప్పలను ఇవన్నీ పైనుంచి పడేటి చూసారా లేదా? బయటప్పుడు కప్పలు పడతాయంటే అన్నారు కానీ ఈయన చూడలేదు ఆచార్య. కరెక్ట్ విన్నాం. పెద్ద పెద్ద బండరాళ్ళల్లో కప్పలు ఉంటాయంట, చూసారా? బండరాజులలో చూసినాం, కప్పలు చూసినాం. అది ఏంటంటే ఆ బండ ఎటు నుంచి గాలి పోదు, ఏది పోదు, అయినా ఆ కప్ప కూర్చునేంత స్థానము, ఆ కప్పకు సరిపడేటువంటి నీళ్లు, దానికి ప్రాణవాయువును దాంట్లో కల్పించి పుట్టిస్తున్నాడు భగవంతుడు. ఇవి ఈశ్వరుని యొక్క లీలలు, మనుషుని వల్ల సాధ్యం కాదు. అందుకని ఏ రకంగానైతే ఈ పృథివీ తన గర్భం నుంచి ఈ యొక్క అన్న ఔషధులను ప్రసవింపజేస్తుందో, ఏ రకంగానైతే ఈ యొక్క స్థానము వర్షము ద్వారా ఈ యొక్క చేప పిల్లలను కప్ప పిల్లలను ఎట్లయితే పైనుంచి కురిపింపజేస్తుందో, ఈ యొక్క వివిధ ఔషధాల యొక్క రసాలన్నీ, వాటి విత్తనాలన్నీ పైనుంచి ఎట్లయితే వస్తున్నాయో, ఆ విధంగానే ఈ యొక్క గర్భమును నువ్వు దాల్చి నీ యొక్క గర్భంలో ఎదిగేటువంటి ఈ పిండానికి అన్ని రకాలుగా పోషణనిస్తూ దాన్ని సంరక్షించమని చెప్పేసి బాధ్యతాయుతంగా చెప్పడం. వాయుర్దిశాం యథా గర్భ ఏవం గర్భం దధాతీతే అసావితి. ఈ యొక్క వృక్ష వనస్పతిని ఇందాక వారు సువర్చలమ్మ గారు చెప్పేటప్పుడు దాని విషయాన్ని పట్టుకోలేకపోతున్నారు. విత్తనము భూమిలోకి వస్తే భూమి దానికి ఆశ్రయం ఇచ్చి దానికి తల్లిలాగా, నీరు తడిపిస్తుంటది, వాయువు ఉబ్బిస్తుంటది, సూర్యరశ్మి దాని పొట్ట పగలగొడుతుంటది, అందులోంచి విత్తనం వస్తుంటది. అది చెప్పలేకపోతున్నారు. పట్టుకుంటున్నారా సువర్చలమ్మ గారు? ఉంది. ఈ వాయువు అంటే తల్లి శ్వాస, తల్లి యొక్క శ్వాసతోటి. ఇప్పుడు ఇక్కడ ప్రాణ 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 అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ ముక్కు శుభ్రము చేస్తే ఈ యొక్క శ్వాస తీసుకునేటువంటి స్థితి నుంచి తీసుకోలేనటువంటి స్థితికి చేరడం. భగవంతుడు ఏమంటున్నాడంటే, భగవంతుడితోటి ఈ జీవాత్మ ఏం ప్రార్థిస్తున్నాడంటే, ఓ భగవంతుడా, గర్భములో ఉన్నప్పుడు తల్లి పేగు ద్వారా నాకు శ్వాసను అందించావు, నేను తీసుకో పని లేకుండా నాకు అన్ని అందించావు, నాకు ఏ ఇబ్బంది లేకుండేది. ఇప్పుడు గర్భం నుంచి బయటకు వచ్చాక ఆ పేగు బంధాన్ని తెంచడం జరిగింది కాబట్టి ఇప్పుడు శ్వాస నేను తీసుకోవలసి వస్తున్నది, నాకు ఈ ప్రాణవాయువును ప్రసాదించు స్వామి అని చెప్పేసి ప్రార్థించడం. ఇప్పుడు అపరిపక్వ దశలో చెట్టు నుంచి ఆ కాయను తెంపితే అది పరిపక్వం అవుతుందా? కాదు ఆచార్య, కాదు. దానికి జీవనీయ ఆధారం తల్లి నుండి ఆ తొడిమే బంధం నుంచి ఆ రసాలు వస్తుంటాయి కాబట్టి, ఆ పాలు వస్తుంటాయి కాబట్టి తద్వారానే ఆ పండడం జరుగుతుంది. అదే విధంగా ఈ శిశువు అది సమయం ఏమైపోయింది. ఈ ప్రకరణం ఎట్లా వస్తుందంటే, కుంతి యుధిష్ఠిరుడి కంటే ముందు కర్ణుడికి జన్మించిండు. అది ఈ ప్రసంగం కాదు. ఇప్పుడు యుధిష్ఠిరుడికి జన్మనిచ్చిన తర్వాత
ధృతరాష్ట్రునికి ఈ యొక్క చెలికత్త సమాచారం ఇవ్వడానికి వెళ్తుంది, యువరాజు పుట్టాడు అని చెప్పేసి. ధృతరాష్ట్రుడికి ఈ యొక్క కుంతికి మధ్య గాంధారి యొక్క నివాసం ఉందనమాట, రనివాసం. ఇప్పుడు కుంతి నుంచి ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళాలంటే గాంధారి ఆ యొక్క రనివాసాన్ని దాటి వెళ్ళాలి. అయితే ఆ కుంతి యుధిష్ఠిరుడికి జన్మనిచ్చింది కాబట్టి ఆ సమాచారాన్ని ఇవ్వడానికి పోతే విని రాజు నాకు పారితోషికం ఇస్తాడు, ఏదైనా రత్నాల మాల ఇస్తాడని వాళ్ళ చెలికత్తెల యొక్క ఉత్సాహం. కాబట్టి ఈ ఈ రాణి అయితే కుంతికి కొడుకు కోసం సంతోషపడేది లేదు, రత్నమాల ఇచ్చేది లేదు. ఒకవేళ ఇప్పుడు గాంధారి కుంతి ఎట్లయితే గర్భవతియో గాంధారి కూడా అదే రకం గర్భవతి. కాబట్టి గాంధారి దగ్గరికి వెళ్దాము అనేసరికి ఆ గాంధారికి వెళ్ళి ఈ విషయం చెప్పిందన్నమాట, కుంతికి ఆ కొడుకు పుట్టాడు అని చెప్పిందన్నమాట. ఆ మాట వినగానే ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చిందనమాట. ఎందుకు అంటే నా కడుపున పుట్టిన బిడ్డ యువరాజు కావాలి, కానీ దాని కడుపున పుట్టిన బిడ్డ ఎట్లా అవుతుంది, నువ్వు వెళ్ళకు, ఆగు అని చెప్పేసి తన గర్భం మీద ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకుంటుంటది అనమాట. ఎంత కొట్టుకుంటుంటది అంటే ఆ కొట్టేటువంటి ఆ చేతి దెబ్బల నొప్పికి గర్భంలో పిండం కదిలి ఆమెకు ప్రసవం కాలేకపోయేసరికి మళ్ళీ వైద్యులను పిలిచేసరికి ఏంటంటే వైద్యులు అది అమ్మ పిండం రూపం తయారు కాలేదు, మాంసం ముద్దగా ఉంది, మరి బయటకు తీయమంటారు అంటే తీయమంటారు. తీస్తే ఏమవుతుంది అంటే దానికి ఎటు చూసిన ముఖాలే ఉన్నాయి. ఎటు చూసిన ముఖాలే ఉండేసరికి మరి ఇది సంతానం కాదు కదా ఎట్లా అని అంటే, మరి ఈ చెలికత్త కాకపోతే ఇంకో చెలికత్త ఉరుకుతుంటది, సమాచారం అయితే ఇవ్వాలి కదా. సరిగా అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు ఈ గాంధారి గర్భం నుంచి వచ్చినటువంటి ఈ మాంసం ముద్దను ఎన్ని ముఖాలు ఉన్నాయో అన్ని ముఖాలుగా విడదీసి ఈ యొక్క కొత్త కుండలో నెయ్యి ఔషధాలను పెట్టి మళ్ళీ టెస్ట్ ట్యూబ్ బేబీ అది రూపొందించడం జరిగిందన్నమాట. ఆ ప్రకరణం ఎందుకు వచ్చింది అని అంటే ఈ యొక్క వాయువు తోటి ఈ యొక్క సంతానం గర్భాన్ని పెంచడానికి తల్లి గర్భం నుండి వచ్చేటువంటి వాయువు తోటి శ్వాసతోటి పెంచడం. ఇప్పుడు ఈ గాంధారి ముఖంలో ఆ 100 ముఖాలతో పుట్టినటువంటి ఆ యొక్క మాంసపిండానికి 100 కుండల్లో పెట్టేసి ఆ కౌరవులను పుట్టింపజేసినట్టుగా ఆ గర్భము పెరగాలంటే, పిండం ఎదగాలంటే వాయు సంయోగం అవసరం. అందుకని ఆ సువర్చలమ్మ గారు విత్తనాన్ని హక్కున ఒళ్ళో చేర్చుకున్నటువంటిది భూమి నీరొచ్చి దాన్ని తడిపి తృప్తి చేసింది, వాయువు దానిని ఉబ్బిస్తుంటుంటది, సూర్యరశ్మి దాన్ని పొట్టపగల కొడుతుంటది విత్తనాన్ని, ఆ తర్వాత మొలకెత్తడం జరుగుతుంటది. దీనికి ఇప్పుడు అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు. ఈ యొక్క పంటలు పండడానికి ఆ వాయువు వచ్చి ఊపి పైకి లేపుతుంటది, సస్యశ్యామలం చేస్తుంటది. అందుకని ఈ యొక్క వాయువు అనేటువంటిది గర్భం పెరగడానికి సహకరిస్తుంటది అనేటువంటిది అభిప్రాయం. సమయం అయిపోయింది కాబట్టి దీన్ని ఇక్కడి వరకు ఆపేస్తుంటాం. ముందుకు తీసుకెళ్ళండి మునిగారు. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య బృహదారణ్యకోపనిషత్తు 6వ బ్రాహ్మణం ఆచార్య, 6వ అధ్యాయం 4వ బ్రాహ్మణం, 6వ అధ్యాయం 4వ బ్రాహ్మణం, 20వ సంపుటం, 20వ సంపుటంలో మనము ఆత్మ ఏ విధంగా ప్రపంచంలోకి వస్తుంది, దానికి మూల కారణం ఎవరు, ఆత్మ ప్రయాణం ఏ విధంగా చేస్తుంది అనేటువంటి లోతైన రహస్యాన్ని వేదమంత్ర ప్రమాణంగా యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఏ విధంగా వారు జన్మివ్వడానికి వారు పడేటువంటి పురుషార్థాన్ని గురించి చక్కగా అందరికి అర్థమయ్యేలా తెలియజేశారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు లక్ష్మీవారము, తర్వాత వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మి గారు. అవునమ్మా? కాదు, బాలరాజు గారు నిన్న 3 సార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లేపలేడు, ఎత్తలేదు. బాలరాజు గారు
సరే, వారు లేరు కాబట్టి భాగ్యలక్ష్మి చేపిస్తారు. ఓకే, నువ్వు పోయిందంట. మునిగారు నేను అందుబాటులో లేను. మునిగారు అందుబాటు లేరా? అవును. ఇంకేమైనా చేపిస్తారా అమ్మా? రజని గారు చేపిస్తారా అమ్మా? రాజమణి గారు ఉన్నట్టు. అమ్మ రాజమణి గారు చేపిస్తారా? వేరేనా ఒకరు ఈ సంధ్యోపదం చేయించిన తర్వాత పుణ్యము వస్తుంది, శ్యామలయ్య గారు చేయించండి. పరమాత్మని కృప తర్వాత పైన వస్తుంది. నేను బ్రహ్మముహూర్తంలో ఈశ్వర దానం. గురించి గారు నేను చేయిస్తా. ఓకే అమ్మా, ఎవరు చేస్తున్నారు? ఎవరైనా ఒకరు చేయించండి. ఓం ధన్యవాదములు. నేను చేయిస్తున్నా మనుజు గారు. సామలయ్య గారు చేపిస్తున్నారు. ఓకే, ఓం ధన్యవాదాలు. బ్రహ్మయజ్ఞ సంధ్యోపాసన మంత్ర. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకర పృష్ఠే, ఓం భూపునాతు శిరసి, ఓం భూపునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షన్ మంత్రములు. ఓం మృతం చ సత్యం చ విధాత సపదోజ్జాయత తతో రాత్రా జాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదతి విశ్వశ్రమిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వాహ. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. అతః మనస పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదింద్రోధిపతి శిరక్షిరాజి రక్షితా పితర ఇషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచిద్విగ్వరుణోధిపతి వృతాకో రక్షితాన్నమిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. తర్వాత ఉత్తర దిక్కు. ఓం ప్రచేదిక్ సోమాధిపతి గజో రక్షితా శని రిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. అన్ని దిక్కుల భగవంతుడు ఉన్నాడని మనసులో అనుకుంటూ మనము చేసేటటువంటి కార్యక్రమంలో క్రింది దిక్కు భూమి దిక్కు. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితో వీరుదైషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. పై దిక్కు ఆకాశం దిక్కు. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి చిత్రో రక్షితా వర్షమిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమ
రక్షితుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం భోజంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునమామ సోమమరాతీయతో నిదాతి వేదః సనా పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యాగ్ని. ఓం చిత్రం దేవానముదదాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతస్య స్వః. ఓం ఉదిత్వం జాతవేదసం దేవం హంతి కేతవా దృశ్యే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిశ్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. రెండవ ప్రకరణం. తర్వాత ప్రాయశ్చిత్త మంత్రంతో ఓం తక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతకం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్యో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక సచ్చిదానంద స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వంతర్యామి జగదుత్పాదక దేవ నీ దివ్యం వరేణ్యంనైన సచిదానంద స్వరూపమును మేము సర్వదా మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కార్యములను ఆచరించినట్లు మమ్ము అనుగ్రహింతువుగాక. సమర్పణ. హే జగదీశ్వర దయాలు నీ కృపవలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ శన్యో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదములు. నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మధ్య మధ్యలో చాలా బ్రేక్ అయింది. మళ్ళీ ఒకసారి మీరు వినండి, ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్గా చేపిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఓం దేశాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ